ఎఫెక్ట్ ఆన్ బయోటిక్ కమ్యూనిటీ. మరి జీవులపైన కలిగేటటువంటి ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఈ బయోటిక్ కమ్యూనిటీలో మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ దెబ్బతినిపోతాయి. కొలంలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ దెబ్బతింటే ఫుడ్ చైన్ దెబ్బతింటుంది. సాయిల్లో ఉండేటువంటి మైక్రో ఆర్గానిజం దెబ్బతింటే సాయిల్ ఫెర్టిలిటీ దెబ్బతింటుంది. ఎందుకంటే మంచి సూక్ష్మజీవులు అనేటివి ఎక్కడైనా అవసరమే. కొలంలో ఫైటోప్లాంక్టాన్స్ వృక్ష ప్లవకాలు దెబ్బతింటే ఫుడ్ చైన్ దెబ్బతింటుంది. సాయిల్లో ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియా ఫంగై దెబ్బతింటే సాయిల్ ఫెర్టిలిటీ తగ్గిపోతుంటుంది. అది చూడండి, యూవీ రేస్ కాజ్ డెత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. డీకంపోజిషన్ తగ్గిపోతుందండి. అంటే మొక్కల జంతువులకు సంబంధించిన వ్యర్థ పదార్థాలు, జంతు కళేబరాలు ఇవన్నీ విచ్ఛిన్నం కావు. ఇవన్నీ విచ్ఛిన్నం కాకపోవడం వల్ల సాయిల్ ఫెర్టిలిటీ తగ్గిపోతుంది. ప్లాంట్ మెటీరియల్, ప్లాంట్ మ్యాటర్ ఇదంతా కూడా భూమిలో కలిసిపోదు. ఓకే, తర్వాత నెక్స్ట్ మొక్కల మీద యూవీ రేస్ పడ్డప్పుడు ఫోటోసింథసిస్ ఎఫెక్ట్ అవుతుంది, లీవ్ సైజ్ రెడ్యూస్ అవుతుంది. తర్వాత మొక్కలు సరిగా ఎదగవు, సీడ్ క్వాలిటీ, సీడ్ అనేది ఏర్పడడం అనేది సరిగా జరగదు. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాను చూడండి. ఫైటోప్లాంక్టాన్స్ ఆక్వాటిక్ ఫుడ్ వెబ్ మీద దెబ్బతీస్తాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆక్వాటిక్ ఫుడ్ వెబ్ దెబ్బతినడానికి గల కారణము అంటే ఫైటోప్లాంక్టాన్స్ లాస్ కావడం, లేదా ఫైటోప్లాంక్టాన్స్ లాస్ కావడం వలన జలాశయాల్లో ఉండేటువంటి ఆహారపు వల ఎలా దెబ్బతింటుంది అట్లా అడగవచ్చు. ఓకే, ఫైటోప్లాంక్టాన్స్ అనేటివి చాలా బేస్ అండి ఫుడ్ వెబ్కి. ఆక్వాటిక్ ఫుడ్ వెబ్కి బేస్ వృక్ష ప్లవకాలు అంటాం. అంటే ఆల్గేని, మైక్రో ఆల్గేని మనం ఫైటోప్లాంక్టాన్స్ అంటాం. వీటిని జూప్లాంక్టాన్స్ తింటాయి. జూప్లాంక్టాన్స్ని చిన్న ఫిష్ తింటాయి. అంటే ఫైటోప్లాంక్టాన్ చచ్చిపోతే ఇవన్నీ పోతాయండి. అందుకే ఆక్వాటిక్ ఫుడ్ వెబ్కి, ఆక్వాటిక్ ఫుడ్ చైన్ డిస్టర్బ్ కావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఈ ఫైటోప్లాంక్టాన్స్ దెబ్బతినడం. ఈ ఫైటోప్లాంక్టాన్స్ ఎన్నో రకాలుగా దెబ్బతినొచ్చు. కాలుష్యం వల్ల దెబ్బతినొచ్చు, యూవీ రేస్ వల్ల దెబ్బతినొచ్చు, యాసిడ్ రెయిన్ వల్ల దెబ్బతినొచ్చు. ఓకే, ఇంతకుముందు టాపిక్లో కూడా మనం ఈ ఫైటోప్లాంక్టాన్స్ అనే టాపిక్ చెప్పుకున్నాం, ఇక్కడ కూడా చెప్పుకుంటున్నాం. ఇలా ఫుడ్ వెబ్ అనేది నాశనం అవుతుంది. ఇక చూడండి, అడవి జంతువుల పైన ఈ యూవీ రేస్ ఎలా డ్యామేజ్ చేస్తాయో. ఇన్ డొమెస్టిక్ ఎనిమల్స్ యూవీ రేస్ ఎక్స్పోజర్ మే కాజ్ ఐ అండ్ స్కిన్ క్యాన్సర్స్. ఇది స్కిన్ క్యాన్సర్. ఇది చూడండి, ప్లాంక్టాన్స్ ఆర్ థ్రెటన్డ్ బై ద ఇంక్రీజ్ యూవీ రేడియేషన్ ప్రొడ్యూస్ ఫిష్ ఈల్డ్స్, రెడ్యూస్ ద ఫిష్ ఈల్డ్స్. ఇక్కడ ఏమవుతుంది, ఫైటోప్లాంక్టాన్స్ దెబ్బతిన్నాయనుకోండి, ఆ చేపల సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకంటే ఫైటోప్లాంక్టాన్ లేకపోతే జూప్లాంక్టాన్స్ లేవు, జూప్లాంక్టాన్స్ లేకపోతే చిన్న ఫిష్ లేదు, చిన్న ఫిష్ లేకపోతే పెద్ద ఫిష్ లేదు. ఇలా ఏంటివి అంటే యూవీ రేస్ వల్ల ఈ ప్రాబ్లం కలుగుతుంది.